వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరు దేవుడికి సంబంధించిన వారు అని తెలిసి వాళ్ళు దేవుడిని క్షమించమని అడుగుతున్నారంట. దీని గురించి డీటెయిల్స్ ఇంకా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండ్ పర్సనల్గా అడిగిన వారికి కూడా చెప్తాను. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మీకు వచ్చే గుడ్ న్యూస్ని ఆపడం కోసం మీ వెనుక మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టాలి, టవర్ మూమెంట్ తీసుకురావాలి మీ లైఫ్లో. అంటే పెద్ద ఒక కష్టాన్ని, ఊహించిన ఒక కష్టాన్ని సడన్గా తీసుకురావాలి. మీరు హ్యాపీగా ఉన్నారు కదా, సో అలా ఉండకుండా బాధగా ఎప్పుడు ఏడుస్తూ దేని గురించో ఆలోచిస్తూ ఉండేలా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారంట. బట్ మీరు చేస్తున్న పనిలో మీరు నిలబడ్డారు. ఎన్ని చేస్తున్నా సరే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని సాడ్ చేయలేకపోతున్నారు, మీ పనిని ఆపలేకపోతున్నారు, డబ్బుల విషయాల్లో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంత హెవీ స్పైయింగ్ చేసినా, వాళ్ళ తరపున ఎంతమందిని పోగేసుకున్నా సరే మీరు చేస్తున్న పనిలో మీకు సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ అది కుదరట్లేదు. మీరు 1కి 3 1కి 4 చొప్పున రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా బాగా డెవలప్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. మీ లైఫ్లో సంతోషం అనేది లేకుండా చేయాలనేదే వాళ్ళు ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నారు. ఇలా ఉన్న వాళ్ళని ఇంత గ్రీన్గా, ఇంత పచ్చగా, హ్యాపీగా మీరు చేసుకుంటున్న పనిని చేసుకుంటూ మీరు మురిసిపోతుంటే అయ్యో అన్నట్టుగా, ఇలా కిందకి చూడాలి అన్నట్టుగా చేయాలి అని అనుకుంటున్నారండి. వాళ్ళు 2 పర్సన్స్ అనుకుంటున్నారు అలాగా. ఒక ఓల్డ్ పర్సన్ అండి, మీరు చేస్తున్న పనిని హార్ట్ బ్రేక్ తీసుకురావాలి. అందులో మీకు ఎలాగైనా సరే మిమ్మల్ని ఆ పని ఇంకా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఇంక వదిలేసేలా చేయాలి, ఇంక మళ్ళీ జీవితంలో దాని జోలికి వెళ్ళనివ్వకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. బట్ మీరు చేస్తున్న పనిని కట్ చేయలేరు, మీకు ఫ్యూచర్లో వచ్చే జాబ్ని కట్ చేయలేరు, మీ డ్రీమ్ హౌస్ని కట్ చేయలేరు, ఏ రకంగా కూడా మిమ్మల్ని వాళ్ళు బాధపడలేరు అని చెప్తున్నారండి ఏంజెల్స్. మీరు స్టార్ బ్యాలెన్స్ అవుతారు, మీరు చేస్తున్న పనిలో మీరు బ్యాలెన్స్ అవుతారని చెప్తున్నారండి. ఎవరైతే మీ లైఫ్లో లవ్ ఉండకూడదని అనుకుంటున్నారో, కేరింగ్ ఉండకూడదు, మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయింది. అంటే మిమ్మల్ని కేర్ చేయని వాళ్ళు, అంటే కేర్ టేకర్గా ఉన్నా కూడా మీరంటే లోపల అసూయతో ఉన్నవాళ్ళు, మీరు బాధపడాలి, మీకు జాబ్ ఉండకూడదు, మీకు జాబ్ రాకూడదు, మీరు సెటిల్ అవ్వకూడదు, మీరు ఎప్పుడు వాళ్ళ కిందే ఉండాలి, వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటున్నారు అన్నట్టుగా ఉండాలి అని అనుకుంటున్నారండి. బట్ అది జరగట్లేదు. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా. మీరేంటి, ఏం చేస్తున్నారు, మీకు ఎంత స్టామినా ఉంది, అదంతా ఒక స్టేజ్ వరకే. బట్ జీవితాంతం కూడా ఎవరు కూడా ఇలా చేతులు కట్టుకొని ఒకళ్ళ కింద ఉండరు కదా. సో వాళ్ళు ఏంటంటే ఇంకా రిలాక్స్ చేసేద్దాం అన్న స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు కట్ చేయలేరు, మీ వెనుక డివైన్ ఉంది. మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు, మీరు ముందుకెళ్తుంటే జీవితంలో వాళ్ళ వెనక్కి లాగలేరు, గతంలో చేసినట్టు మీ జాబ్ని తీయించలేరు, జాబ్ రాకుండా చేయలేరు. మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతారు. దానిని వాళ్ళు కట్ చేయలేరు, డివైన్ కట్ చేయడానికి అలో చేయట్లేదు. వీళ్ళని ఇలాగే ఇబ్బంది పెడితే వాళ్ళు ఇంకా బతకరు అని చాలామందికి అర్థమయ్యి వాళ్ళ చేస్తున్న పనులు వెంటనే రివర్స్ అయిపోవడం వల్ల భయపడిపోయి 0404 మీ ఇంటికి సంబంధించి మీ ఇంటి వాళ్ళు, మీ ఇంటి మీద, మీ ఫ్యామిలీతో మీరు ఉండకూడదని చేసిన వాళ్ళు, డార్క్ ఎనర్జీస్ వాడిన వాళ్ళు, అది రివర్స్ అయిపోయి అవి బ్రేక్ అయిపోయి తిరిగి వాళ్ళకే రివర్స్ అయ్యి వాళ్ళే అనారోగ్యం పాలవ్వడం, వాళ్ళే కోర్టు కేసులు ఎదుర్కోవడం, లేదంటే వాళ్ళే బండ్ల మించి పడడం, వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా ఇంకొకటి దొరికిపోయి బ్లాక్మెయిల్ చేసేదాకా తెచ్చుకోవటం, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడం వల్ల వాళ్ళు మీ డివైన్ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతున్నారంట. తెలియక చేసేసాను, ఇంకోసారి చేయను, క్షమించు దేవుడు అని. మీరు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తెలుసు కదా మీరు ఎవరికి పూజ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. 444 కన్ఫర్మేషన్ అండి మీ ఇంట్లో వాళ్ళు. అండ్ వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని తప్పించడానికి దారి లేదు, అవకాశం లేదు, టైము లేదు. ఎందుకంటే టైం చూస్తున్నారు కానీ స్టక్ అనేది చేయలేరు.
వాళ్ళకి టైం లేదు మిమ్మల్ని ఆపడానికి. అది డివైన్ టైమింగ్‌లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ జరిగి తీరుతుంది. ఇల్లు కట్టుకోవాలనుకున్నోళ్ళు కట్టుకొని తీరుతారు. జాబ్ రావాలి అని తలరాతలో ఉన్నదాన్ని వాళ్ళు ఆపలేరు. ఇది డివైన్ డిసిజన్ అండి. ఓకేనా? మీ లైఫ్‌లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. న్యూ బిగినింగ్‌ని ఓవర్ బర్డెన్ చేయడానికి చెయ్యమని చెప్పి కొంతమందికి డబ్బులు ఎదురిస్తున్నారంట. మీకు పేరు ఏంటి మీరు అలా కాదు, ఇలా కాదని చెప్పి మీ గురించి తక్కువ చేయడానికి దారులు వెనక ఆలోచిస్తూ ముందు డబ్బులిస్తున్నారంట. ముందు ఎదురు డబ్బులిచ్చి గొడవ పెట్టుకోవడానికి దారులు చూడమని చెప్తున్నారంట మీతో. ఆ విధంగానైనా అందరిలో మీ మర్యాద తీయొచ్చు అని చెప్పి. వేరే వేరే వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి లేదా మీతో ఏదన్నా రెగ్యులర్‌గా మాట్లాడుతున్న వాళ్ళు, ఏదైనా హాయ్, బాయ్ చెప్పేవాళ్ళు ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకో, మా ఫ్యామిలీ మెంబర్స్‌తో గొడవ పెట్టుకో అని చెప్పి మీ పర్సన్స్ మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే జెలస్‌తో ఉన్నారో వాళ్ళు ఓన్ ఫ్యామిలీ వాళ్ళు బయట వాళ్ళకి డబ్బులిస్తున్నారంట. చాలా స్ట్రాంగ్‌గా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు మీరు రోజు రోజుకి. వాళ్ళేమనుకుంటున్నారంటే 0609 6 తర్వాత 7 ఇంక అయిపోయింది ఆళ్ళ పని అనుకుంటున్నారు ఆళ్ళు. 6, 9 సైకిల్ ఎండెడ్. మళ్ళీ న్యూ బిగినింగ్. వాళ్ళు మిమ్మల్ని తొక్కేద్దాం అనుకున్న ప్రతిసారి ఇంకొక మెట్టు మీరు పైకెక్కుతూనే ఉన్నారు. ఇంకా మీకు మర్యాద పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదక్కడ. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికొచ్చినప్పుడు మీకు దేవుడు తోడుగా ఉన్నాడని దేవుడు చూపిస్తున్నాడు నిదర్శనం. అంతేకాదు వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళే వెనక్కెళ్ళిపోతున్నారు తలదించుకొని. ప్రతిసారి జరుగుతుంది ఇదే. యెస్. డబ్బులిచ్చి మీరు చేస్తున్న పనిని ఆపేయాలి అని చూస్తున్నారంట. ప్రెజెంట్ తగలపెట్టేయాలి అన్నట్టుగా. చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పాస్ట్ పర్సన్స్, వర్క్ ప్లేస్ పర్సన్స్ మీ వాళ్ళకి డబ్బులిస్తున్నారంట. మీ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయమని ఆఫర్స్ ఇస్తున్నారంట. బట్ హ్యాపీ ఎండింగ్. వాళ్ళు ఏం చేసినా సరే మీకు మంచే జరుగుతుంది. వాళ్ళు చెడు చేయాలని డబ్బులిచ్చి అది మీకు మంచే జరుగుద్ది. అది జస్టిస్ అని డివైన్ అంటున్నారు. వాళ్ళు అనుకుంది ఏది జరగదు. వాళ్ళు నిజాలు ఏదో రాకూడదు అనుకుంటున్నారంట. ఇట్స్ ట్రూ. బట్ ఖచ్చితంగా నిజాలన్నీ బయటకు వస్తాయి. టైం వచ్చినప్పుడు డివైన్ రావాలనుకున్నప్పుడు బయటకు వస్తాయి. ఎవరెవరైతే మీ దగ్గర మీ విషయంలో డబ్బులు అనేది చేతులు మార్చారో, ఎవరైతే ఇంకొకరు చేతి దగ్గర నీళ్ళు తాగారో వాళ్ళందరూ కూడా డివైన్ టైమింగ్‌లో 10, 10 కన్ఫర్మేషన్ అండ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. ఇది మీ ఎనిమీస్ అందరికీ కూడా రెడ్ ఫ్లాగ్ అన్నమాట. యెస్. బ్రేకింగ్. ఎవరెవరైతే డబ్బులు తీసుకొని మీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ తెలిసిపోతారంట బయటికి. వాళ్ళందరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతారంటండి. ఓకేనా? కంగ్రాచ్యులేషన్స్. డార్క్ ఎనర్జీస్ మీద వర్క్ చేస్తున్నారు అవకాశంగా తీసుకొని, మీ ఇన్నోసెన్స్‌ని అవకాశంగా తీసుకొని అనవసరంగా మీ జోలికి వచ్చినందుకు జడ్జిమెంట్ ఇచ్చారండి మీ డివైన్. కంగ్రాచ్యులేషన్స్. ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మీరిక్కడున్నా, వేరే కాడున్నా, వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోయినా, మీకు తెలిసినా, తెలియకపోయినా వాళ్ళ కర్మ అనుభవించాల్సిందే అని మీ డివైన్ అనేది జడ్జిమెంట్ ఇచ్చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలా మీకు ఇంకా ఏదైనా కలెక్టివ్ రీడింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసేవాళ్ళు లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం ఏదైనా కిట్స్ చిన్న చిన్న షాప్స్, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, హోమ్‌లో ఇప్పుడు బేకరీ, జొమాటోలో హోమ్‌లో కూడా ఉండి హౌస్ వైఫ్స్ కూడా కుక్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ కూడా కుక్ చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కదా! అలాంటి కొన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.